అందరికీ నమస్తే. మా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఉగాది అనే అందమైన పండుగ గురించి తెలుసుకోబోతున్నాం. తెలుగు, కన్నడ మరియు మరాఠీ ప్రజల కొత్త సంవత్సరం వేడుక. ఈ పర్వదినం ప్రాముఖ్యత, సంప్రదాయాలు మరియు వేడుకల గురించి తెలుసుకుందాం. ఉగాది అంటే ఏమిటి? ఉగాది హిందూ చంద్ర నూతన సంవత్సర ఆరంభాన్ని సూచిస్తుంది. ఇది చైత్ర మాసంలో తొలి రోజున జరుపుకుంటారు. ఇది శుభప్రదమైన కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది. ఉగాది అనే పేరు సంస్కృతంలోనిది. యుగ అంటే కాలం, ఆది అంటే ప్రారంభం, అంటే ఒక కొత్త అధ్యాయం మొదలైనట్లే. సంప్రదాయాలు. ఉగాది పండుగకు ముందు రోజు ఇంటిని శుభ్రం చేసుకుంటారు. ద్వారాలను మామిడి ఆకులతో అలంకరిస్తారు. రంగురంగుల ముగ్గులు వేస్తారు. దేవాలయాలు, గృహాలు భక్తి భావంతో నిండిపోతాయి. ఉగాది పచ్చడి ప్రత్యేకమైన వంటకం. ఉగాదికి ప్రత్యేకత ఏమిటంటే ఉగాది పచ్చడి. ఇది 6 రుచులతో తయారవుతుంది. చింతపండు, వేప పువ్వు, బెల్లం, ఉప్పు, మిరపకాయ, మామిడికాయ. ప్రతి రుచి మన జీవితంలోని అనుభవాలను సూచిస్తుంది. సంతోషం, దుఃఖం, చేదు, ఆశ్చర్యం, భయం, కోపం ఇవన్నీ సమానంగా స్వీకరించాలని ఇది మనకు గుర్తు చేస్తుంది. వేడుకలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు. ఉగాది రోజు కుటుంబ సభ్యులు పెద్దల ఆశీర్వాదాలు తీసుకుంటారు. దేవాలయాలకు వెళ్తారు. పంచాంగ శ్రవణం వినిపిస్తారు. అంటే పండితులు ఆ సంవత్సరానికి జాతక ఫలితాలను చెబుతారు. కొన్ని ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత, నృత్యాలు నిర్వహిస్తారు. ఇది కొత్త ఆశయాలు, శుభం కలిగించే రోజు. ఉగాది కేవలం పండుగ మాత్రమే కాదు. ఇది జీవిత అనుభవాలను ధైర్యంగా స్వీకరించాలనే ఆధ్యాత్మిక సందేశాన్ని ఇస్తుంది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు ఆనందం, ఆరోగ్యం, విజయాలను అందించాలని ఆశిస్తున్నాను. మీరు ఉగాది ఎలా జరుపుకుంటారో కామెంట్ చేయండి. తదుపరి వీడియోలో కలుద్దాం. అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.